నడక. నడక అనేది అత్యంత ప్రభావవంతమైన వ్యాయామాలలో ఒకటి. ఎందుకంటే ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కార్డియో ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చలనశీలతను పెంచుతుంది మరియు ఒత్తిడిని దూరం చేస్తుంది. మీరు పనిలో గంటల తరబడి కూర్చుంటే మీరు ఫిట్‌గా మరియు ఆరోగ్యంగా ఉండేందుకు మీ శరీరాన్ని కదిలించే సమయం ఇది. నడక వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండగా స్వేచ్ఛాయుతమైనటువంటి మనసుతో దీన్ని చేయండి. మీరు మీ ఫిట్‌నెస్ రొటీన్‌లో 8 ఆకారపు నడక పద్ధతిని కూడా ప్రయత్నించవచ్చు. వినటానికి వింతగా, చూడడానికి కొత్తగా ఉన్న 8 ఆకారపు నడక చాలా ఆరోగ్యవంతమైనది. ఇది మీరు 8 ఆకారపు బొమ్మ మార్గంలో నడిచే ఒక సాధారణ వ్యాయామం. ఈ తక్కువ ప్రభావ చర్య మెరుగైన రక్తపోటు మరియు జీర్ణక్రియ వంటి ఆరోగ్య ప్రయోజనాలను అందించవచ్చు. 8 ఆకారపు నడక గురించి మరియు సరిగ్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ 8 ఆకారపు నడకని 8 వాక్ అని, సిద్ధ నడక అని కూడా అంటారు. ఈ సిద్ధ నడక అని పిలువబడేటువంటి ఈ నడక ఇది శారీరక మరియు మానసిక ఆరోగ్య ప్రయోజనాలతో కూడినటువంటి సులభమైన అలాగే సమర్థవంతమైన వ్యాయామం. ఈ నడక రూపంలో మీరు మీ దశలతో ఊహాత్మక 8 ఆకారపు మార్గాన్ని సృష్టించాలి. ఫ్లాట్‌గా ఉన్నటువంటి 8 సంఖ్య గురించి ఆలోచించండి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ హెల్త్‌లలో ప్రచురించబడినటువంటి 2018 పరిశోధన ప్రకారంగా మీరు ఆ 8 వంపులు మరియు లూప్ల వెంట నడవాలి. మీరు వెళ్ళేటప్పుడు మీ శరీరాన్ని కొద్దిగా తిప్పాలి. ఈ సరళమైన మార్పు మీ నడకకు కొత్త కోణాన్ని జోడిస్తుంది. విభిన్న కండరాలను నిమగ్నం చేస్తుంది. అలాగే మీ సమన్వయాన్ని కొంచెం ఎక్కువగా సవాలు చేస్తుంది. ఇది మీ కీళ్లపై తేలికగా ఉండేటువంటి తక్కువ ప్రభావ వ్యాయామం. ఇది మీకు మంచి పూర్తి శరీర వ్యాయామాన్ని అందిస్తుంది. ఈ సిద్ధ నడకను అలవాటు చేసుకోవడం వలన నడక గుండెకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రక్తపోటును తగ్గిస్తుంది. గుండె చాలా కష్టపడి పని చేయకుండా చేస్తుంది. మీరు అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతుంటే మీ ఫిట్‌నెస్ రొటీన్‌లో 8 ఆకారపు నడక పద్ధతిని చేర్చడము ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఈ 8 వాక్ నమూనాలో నడవడం బరువు తగ్గడం మరియు కండరాల స్థాయితో సహా వివిధ ముఖ్యమైనటువంటి ప్రయోజనాలను అందిస్తుంది. మీరు 8 ఆకారపు నమూనాలు నడిచినప్పుడు మీకు చెమట పడుతుంది. ఎక్కువసేపు నడవడం వల్ల కూడా శక్తి ఖర్చవుతుంది. అయినప్పటికీ నడక పురోగమిస్తున్న కొద్దీ ఇది స్థిరమైన శక్తిని అందించడానికి నిల్వ చేసిన కొవ్వులపై ఎక్కువగా ఆధారపడుతుంది. దీనివల్ల శరీరంలో అదనపు కొవ్వు నిల్వ ఉండదు. బదులుగా ఇది శక్తి కోసం ఉపయోగించబడుతుంది. ఈ విధంగా బరువు తగ్గడంలో 8 వాక్ ఎంతో సహాయపడుతుంది. అలాగే ఈ నడక ప్రభావవంతమైనటువంటి స్వల్పకాలిక ఒత్తిడి నివారణకు ఒక మంచి పద్ధతిగా చెప్పవచ్చు. అధ్యయనం ప్రకారంగా సడలింపు పద్ధతులతో కలిపి నడక మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అందువలన రిథమిక్ నమూనాలో నడవడం ఒత్తిడిని తగ్గిస్తుంది. 8 వాక్ మనిషిని ఒత్తిడిని తగ్గించడంలో ఎక్కువగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 8 ఆకారపు మార్గం సరళ రేఖ నడక కంటే కూడా ఎక్కువ కండరాలను పనిచేస్తుంది. ట్విస్ట్లు మరియు మలుపులు మీ ఉదరం మరియు వెనుక భాగంలో మీ కోర్ కండరాలను నిమగ్నం చేస్తాయి. స్థిరత్వం మరియు భంగిమను ప్రోత్సహిస్తాయి. ఇది మీ కాళ్లను కొత్త మార్గాలలో సవాలు చేస్తుంది. ఈ 8 ఆకారపు నడక ఆర్థరైటిస్ మరియు మోకాలి నొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. 8 వాక్‌ను అలవాటు చేసుకోవడం వలన మోకాలు నొప్పులు తగ్గుతాయని అధికంగా విశ్వసిస్తున్నారు. ఈ 8 వాక్ నడక నమూనాను నిర్వహించడం మీ మనస్సును నిమగ్నం చేస్తుంది. అలాగే మీ సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. మీరు ఏకకాలంలో వివిధ కండరాల నమూనాలను ఉపయోగిస్తున్నారు. అలాగే మీ మలుపులను సమన్వయం చేస్తారు. అందువల్ల ఇది మొత్తం సమతుల్యత అలాగే చురుకుదనానికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒక విశాలవంతమైనటువంటి ఆకారాన్ని 8గా సృష్టించుకోవాలి. మీరు ఎంచుకున్న మార్గాన్ని ఉపయోగించి 8 ఫామ్‌ను రూపొందించుకోవాలి. తద్వారా ముందుకు నడవడం ప్రారంభించాలి. మీ నడకను సహజంగా మరియు విశ్రాంతిగా ఉంచుకోవాలి. ఈ 8 ఆకారపు నడక విధానము
సాధారణంగా సురక్షితం. అయితే కొంతమంది వ్యక్తులు వారి యొక్క సమస్యలను నివారించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే 8 ఆకారపు నడక నమూనాను అనుసరించే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యము. ఎందుకంటే బ్యాలెన్స్ సమస్యలు ఉన్న వ్యక్తులు పడిపోవడం లేదా గాయాలను నివారించడానికి 8 ఆకారపు నడకను నివారించాలి. గర్భిణీ స్త్రీలు 8 ఆకారపు నడకతో సహా ఏదైనా కొత్త వ్యాయామాలు దినచర్యలో పాల్గొనే ముందు ఆరోగ్య సంరక్షకులను, నిపుణులను సంప్రదించాలి. తీవ్రమైనటువంటి మోకాలు నొప్పులు లేదా ఆర్థరైటిస్ ఉన్న వ్యక్తులు 8 ఆకారపు నడకను జాగ్రత్తగా వహించి సంప్రదించి డాక్టర్లను తర్వాతనే మొదలుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది అసౌకర్యాన్ని కూడా పెంచవచ్చు. కాబట్టి ఎన్నో ఉపయోగాలు ఉన్నటువంటి 8 ఆకారపు నడకను ఆరోగ్యవంతులు మొదలుపెట్టుకోవచ్చు. అయితే ఎటువంటి సమస్యలైనా ఉన్నచో డాక్టర్లను సంప్రదించి తరువాత 8 ఆకారపు నడకను వ్యాయామంలో చేర్చుకొని తద్వారా ఉన్నటువంటి ప్రయోజనాలను పొందగలరని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.